ధనుసు రాశి వారికి ఈ యొక్క ఉగాది రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ప్రతి వారు ఉగాది రాశి ఫలాలు అనగానే ఎదురు చూసేది ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి, రాజపూజ్యం అభిమానం ఏ విధంగా ఉంది, కొత్త కొత్త పనులు మొదలెట్టాలంటే ఈ సంవత్సరం అనుకూలంగా ఉందా లేదా, కొత్త ఉద్యోగంలో కావచ్చు, విదేశీయానం కావచ్చు, వ్యాపారం కావచ్చు, సంతానం కావచ్చు, ప్రేమ కావచ్చు, వైవాహిక జీవితం కావచ్చు, స్త్రీలకు ఏ విధంగా ఉంటుంది, రాజకీయ నాయకులకు ఏ విధంగా ఉంటుంది, వ్యవసాయదారులకు ఏ విధంగా ఉంటుంది, ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది, ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అనేది ప్రతి వారు చూస్తుంటారండి. మనం ఏవైతే ఇందాక అనుకున్నామో అవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ యొక్క రాబోయే ఉగాది ప్రతి వారి జీవితంలో వెలుగులు నింపాలని, మీరు అనుకున్న ఇక గోల్స్, డ్రీమ్స్, డిజైర్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని ఆ భగవంతుడు సో వాటిని ఫుల్ఫిల్ అయ్యే ప్రాసెస్లో మీకు శక్తియుక్తులను ప్రసాదించాలని వేడుకుంటూ, ధనుసు రాశికి అధిపతి గురుగ్రహం, జన్మజాతక చక్రం తెలియదు, జన్మ వివరాలు తెలియదు అనుకోండి, వ్యవహార నామాన్ని బట్టి కూడా మనకు రాశి మరియు రాశి ఫలాలు చూసుకునే విధంగా మన మహర్షులు తీర్చిదిద్దారు. కావున ఏ, యో, బా, బి అనే లెటర్స్తో కనుక అనేటువంటి యొక్క అక్షరాలతో మీ యొక్క పేరు మొదలైతే మీరు మూలా నక్షత్రానికి సంబంధించిన వారు, అదేవిధంగా ధనుసు రాశి వాళ్ళు. పూర్వ నక్షత్రం ఎవరయ్యా? 4 పదాల వారు అంటే భూ, ధ, భ, ఢ ఈ 4 లెటర్స్తో మీ పేరు మొదలైతే మీరు కూడా పూర్వ నక్షత్రం వారు, ధనుసు రాశి సంబంధించిన వారే. ఉత్తరాఖండ నక్షత్రం 1వ పాదం కూడా ఇందులోనే ఉంటుంది. బే అనే లెటర్తో కనుక మీ యొక్క పేరు మొదలవుతే మీరు కూడా ధనుసు రాశి వారే. సో మీరందరూ కూడా ఈ యొక్క ఫలితాలు చూసుకోవచ్చు. మరి ఏ విధంగా ఉంది ఆదాయం అంటే, ఈ యొక్క విశ్వావసనామ సంవత్సరంలో 2025 సంవత్సరంలో మీకు ఆదాయం 5గాను, వ్యయం కూడా 5గా ఉందండి. సమపాలలో ఉంది. డోంట్ వరీ, డిస్కస్ చేద్దాం ఏం చేస్తే బాగుంటుంది ఇంకా అనేది. రాజపూజ్యం అంటే రెస్పెక్ట్ 1గా ఉంటే అవమానం 5గా కనపడుతూ ఉంది. మొదటిగా స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుంది? స్టూడెంట్స్ అంటే స్కూలింగ్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇంటర్మీడియట్ స్థాయి, డిగ్రీ స్థాయి, పీజీ అందరికీ కలిపి చెప్పుకుందామండి. ఈ యొక్క సంవత్సరంలో విద్యలో చూస్తే అద్భుతంగా రాణించగలుగుతారు. ఎప్పుడు అయ్యారంటే మే 15 తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క గురుగ్రహం, శుభగ్రహం వీరు మిథునానికి వెళ్ళి మీ యొక్క రాశి మీద దృష్టి పెడుతూ ఉంటారో 100% మీ యొక్క ఎఫిషియన్సీ పెరుగుతుంది. అంటే మే నుంచి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా, ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు జ్ఞాపక శక్తి కూడా బాగా పెరుగుతుంది, మెమొరీ పవర్ పెరగబోతుంది. మరి ఎవరైనా కొంతమంది విద్యార్థులు కనుక విదేశాలకు వెళ్ళాలనుకుంటే వారికి కూడా విదేశీయానానికి మంచి అవకాశం ఉంటుందండి. ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది? 10 వృత్తి అయితే 11వ స్థానం లాభం అవుతుంది, వృత్తి ద్వారా వచ్చే ధనం అవుతుంది. కాబట్టి ఏంటంటే ఆ యొక్క 11వ స్థానాన్ని మే 18 నుంచి గురుడు చూస్తూ ఉన్నారు కాబట్టి శుభగ్రహం. సో మీకు వృత్తిలో ధన ఆదాయం పెరుగుతుంది. మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుందండి.